మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం టేస్టీ వెరైటీ చేయబోతున్నారు? ఒక డిఫరెంట్ ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ, వెజ్ పెసర ఇడ్లీ. ఓ, పెసరపప్పుతోనా? మినపప్పు కాకుండా పెసర్లతోనా? పెసర్లతో చేస్తున్నాను. ఓ, సో వెజ్ పెసర ఇడ్లీ. అవునండి. ఓకే ఓకే, మరి వెజ్ పెసర ఇడ్లీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ పెసర ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 2 కప్పులు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, టొమాటో ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నానబెట్టిన గోధుమ రవ్వ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా ఇడ్లీ? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే నానబెట్టిన పెసలు మిక్సీ పట్టేసుకున్నాను. ఓకే. ఇది మనకి ఎక్కువగా ఫర్మెంట్ కానక్కర్లేదండి, నానబెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన బ్యాటర్ లాగా సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. సో దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బీన్స్, తరిగిన క్యాప్సికమ్, అలాగే తరిగిన టొమాటో. ఇక్కడ గోధుమ రవ్వ వాడుతున్నాం, నానబెట్టేసుకున్నామండి ముందుగానే. ఇది సో మామూలు రవ్వ బదులు గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటున్నాం. ఎస్ అండి. కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా, మనకి ఎలాగూ పెసరపిండి కాబట్టి మొత్తం టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్ అండి. దీంట్లో సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా జీలకర్ర. సో ఇడ్లీకి జనరల్ గా మనకి ఎప్పుడు పెద్ద ఇంగ్రీడియంట్స్ ఉండవు. సో పెసలు కాబట్టి కొంచెం టేస్ట్ పెసలు యూజ్ చేస్తున్నాం కదా. అవును. సో ఇవన్నీ కొంచెం టేస్ట్ యాడ్ చేసేస్తే చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర అండి. సో ఇది ఆన్ చేసేసుకున్నాం. సో అదంతా మిక్స్ అయిపోతే మనము ఇడ్లీ వేసేసుకోవడం. సో మీరు కలిపేస్తూ ఉంటారా? మేము కూడా ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. టమాటా, క్యారెట్, తేనె 3 కలుపుకుని గుజ్జులాగా చేసుకుని ఒక గ్లాస్ వేడి నీళ్లు గోరువెచ్చగా ఉండగా ఈ గుజ్జు అందులో కలుపుకుని జ్యూస్ లాగా తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే 1 గ్లాస్ చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తం శుద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మంచిది. చిట్కా చూసేసారు కదా. సో పిండి కూడా రెడీ అయిపోయింది, ఇంకా ఇడ్లీ వేసేసుకోవడమే బ్యాలెన్స్. అడుగు నీళ్లు ఉన్నాయి కదా. అవును. దీంట్లో ప్లేట్స్కి మనం కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాం. ఓకే. సో ఆల్రెడీ మనం రవ్వ కూడా నానబెట్టేసాం, పెసలు కూడా నానినాయి కాబట్టి తొందరగా ఇడ్లీ టైం లాగే మనకి ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ఒక
10 నిమిషాలు అయితే మనకి ఇడ్లీ రెడీ అండి. సో మనకి బోల్ టైం ఉంది కాబట్టి కార్వింగ్ చేసేస్తారా? ఈరోజు కార్వింగ్ కాకుండా కొంచెం ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను, అది కూడా టొమాటో సాస్ అలాగే కొంచెం వైట్ క్రీమ్ తో. ఓకే, సో అయితే మనం ఇడ్లీ అయ్యాక చేసుకోవాలి, ఇప్పుడు చేసుకోవచ్చా? కాస్త ఇడ్లీ అయ్యాక కొంచెం మళ్ళీ డ్రై అయిపోతే బాగుంది. అవును, సో అయితే మనము వెయిట్ చేద్దాం చక్కగా. సో ఎప్పుడు ఒకే ఇడ్లీ అంటే ఆ మినపప్పు ఇడ్లీ తిని అందరికి కూడా కొంచెం బోర్ కొట్టేస్తుంది. కొద్దిగా ఇలా వేరే వేరే పప్పులతో కొంచెం వేరే వేరే కాంబినేషన్స్ లో ఇడ్లీ అనగానే చూసే వాళ్ళందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంటే రెగ్యులర్ గా మనం చేసి పెట్టి మీరు చెప్పినట్టుగానే కొంచెం చూడగానే అబ్బా ఇడ్లీ అనేది మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఇడ్లీ అనేసరికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చట్నీలు కొద్దిగా మార్చుకుంటూ ఉంటాం కానీ బట్ స్టిల్ ఏదైనా ఇడ్లీ అన్నప్పుడు ఇడ్లీ, ఆ ఇడ్లీ ఫామ్ అనేసరికి అదే గుర్తొస్తుంది. కానీ ఇట్లా అంటే కొంతమంది చేస్తూ ఉంటారు రకరకాల, అదే క్యారెట్ కొద్దిగా అట్లా పై పైన యాడ్ చేసి. మనం కూడా అది వరకు చాలా రకాలు ఇడ్లీలో కూడా చాలా వెరైటీలు చూపించాం. సో ఇలా పప్పులు కూడా మార్చుకుంటూ లేదా అప్పుడప్పుడు కొంచెం కొంచెం హెల్దీగా చేసుకోవాలంటే మిక్స్డ్ దాల్, సో అలా అన్ని మిక్స్ చేసుకొని లేదా ఇండివిజువల్ గా చేసుకొని కొంచెం మీరు చెప్పినట్టుగా కొంచెం కూరగాయలు యాడ్ చేసుకొని ఆకుకూరలతో కొన్ని పేస్ట్లు యాడ్ చేసుకొని, సో మనకు కావాల్సినట్లుగా అంటే పిల్లలకు కావాల్సిన కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి లేదా జీడిపప్పులు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటే వాళ్ళు ఏంటంటే హ్యాపీగా తినడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే మనం రకరకాల ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం కూడా చేసాం, ఇప్పుడు కాంచీపురం ఇడ్లీ అని ఇట్లాంటివన్నీ కూడా అవేంటంటే రెగ్యులర్ గా చేసుకోకపోయినా ఎప్పుడైనా మనకి కాస్త టైం ఉంటే కొంచెం అలాంటి కూడా ట్రై చేయడానికి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఇడ్లీ కూడా ఎలా వస్తుందో చూద్దాం, ఎందుకంటే పసలతో ఇడ్లీ ఎప్పుడు నేను కూడా టేస్ట్ చూడలేదు. ఓకే, సో వెయిట్ చేద్దాం. రైట్ రాజు గారు, చూద్దామా? ఓకే అండి, సో అయిపోయి ఉంటుంది. సో కాసేపు ఈ లోపల ఉన్న స్టీమ్ కొంచెం డౌన్ అయిపోతే మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో ఈ లోపు ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నాం. ఓకే, సో ఈరోజు వెరైటీగా చట్నీతో చేస్తున్నారా? అంటే సాస్ ఉంది, ఇది సాసా? ఓకే ఓకే. పిల్లలకి ఇచ్చేప్పుడు కూడా కొంచెం ఇలా ఇస్తే కొద్దిమందికి ఇలా సాసులతో తినడం కూడా ఇష్టం కదా. అవును, మోస్ట్లీ పిల్లలందరూ కూడా ఇప్పుడు చట్నీ వీటికంటే సాసెస్ కి ఎక్కువ లైక్ చేస్తున్నారు. సాసెస్ సో క్రీమ్ కానీ లేదా కొంచెం వైట్ సాస్ ఉన్న ఏదైనా మనం ఇట్లా డిఫరెంట్ కొంచెం కలర్ కోసం ఉంది. ఓకే, సో ఇక్కడ నేను స్పూన్తో వేస్తున్నాను, లేకపోతే మనం మామూలుగా ఇంట్లో మనం సాస్ బాటిల్స్ యూజ్ చేస్తాం కదండి, సో దాంతో కూడా మనం అలా పోర్ చేసుకోవచ్చు. సేమ్ దీంతో చేసేది. ఓకే ఓకే. ఓకే అండి. అల్లం వేసుకుంటే బేసిక్ గా ఇలా స్టీమ్ చేసింది ఏదైనా మంచి ఇది చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం గోధుమ రవ్వ అది వాడాం కాబట్టి ఆ ఇడ్లీ టెక్స్చర్ కొంచెం ఇట్లా గరుగ్గా ఉన్నట్టుంది, బట్ బాగా కుక్ అయింది. రెండు ఇడ్లీ సరిపోతాయేమో దాంట్లో. ఓకే, వెజ్ పెసర ఇడ్లీ రెడీ.
వేడివేడిగా ఇడ్లీ కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ పెసర ఇడ్లీ తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన పెసలు మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, నానబెట్టిన గోధుమ రవ్వ, తరిగిన అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, వెజ్ పెసర ఇడ్లీ రెడీ.